హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. నీవే నా సర్వస్వం 28వ ఎపిసోడ్. అరగంటలో హాస్పిటల్ చేరుకున్న గౌతమ్ వాళ్ళు కరణ్ వాళ్ళని బయటే ఉండమని గౌతమ్, అజయ్, మేఘ లోపలికి వెళ్ళారు. లోపల డాక్టర్ ఎవరితోనో మాట్లాడుతుంటే, డాక్టర్ మీరు మళ్ళీ కూడా మాట్లాడుకోవచ్చు, ముందు పేషెంట్ని చూడండి అంది మేఘ గట్టిగా మాట్లాడడంతో. ఇటు చూసిన డాక్టర్, ఏమైంది, ఓపీ ఎక్కడా అనింది అజయ్ని చూస్తూ. అది అని అజయ్ చెబుతుంటే, మీరు కాసేపు సైలెంట్గా కూర్చోండి అని ఇదిగోండి ఓపీ, త్వరగా చెక్ చేసి ఎక్స్రే ఏమన్నా తీయండి అనింది మేఘ కంగారుగా. గౌతమ్ నవ్వుతూ, మేఘ టెన్షన్ పడకురా, ఏం కాదు అని అంటుంటే, నువ్వు ఉండు గౌతమ్ అని విచిత్రంగా తన వంకే చూస్తున్న డాక్టర్ని చూసి, ఏంటి నన్ను చూస్తున్నారు, పేషెంట్ ఈయన, నేను కాదు అని అనింది మేఘ. ఓహో అవునా అని, ఇంతకు మీరు అనింది డాక్టర్ కళ్ళెగరేస్తూ. ఈయన మా ఆయన డాక్టర్, అవన్నీ తరువాత, ముందు చేయి చూడండి అని డాక్టర్ తల మేఘ తింటుంటే పక్కన ఉన్న ఆమె చిన్నగా నవ్వడంతో మేఘ ఆమెను చూసి, ఆంటీ ప్లీజ్, మేము అర్జెంటుగా చూపించుకోవాలి, మా తరువాత మీరు రండి అనింది. అమ్మో అని అసహనంగా అంటున్న అజయ్ మాటలకు, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని మేఘ అనడంతో, తను పేషెంట్ కాదు నా ఫ్రెండ్ అనింది డాక్టర్ ఆమెను చూపిస్తూ. హో సారీ ఆంటీ అని అజయ్ను చెక్ చేసుకున్న డాక్టర్తో, చూశారు కదా, ఏమైనా ప్రాబ్లమా, ఎక్స్రే ఆర్ స్కానింగ్ ఏదో ఒకటి చెప్తారు కదా, చెప్పండి అని మేఘ ఆపకుండా అడుగుతుంటే, ఎక్కడ అమ్మాయి, నువ్వు గ్యాప్ ఇస్తే కదా చెప్పడానికి అనింది డాక్టర్. సరే అయితే ఇప్పుడు చెప్పండి, లేట్ ఎందుకు అని మేఘ మళ్ళీ అడగడంతో ఆ డాక్టర్ మేఘాని కింద నుంచి పైదాకా చూసి, అది చెబుతా కానీ ముందు ఈ దెబ్బ ఎలా తగిలింది అని అడిగింది. కార్లో అజయ్ జరిగింది చెప్పకూడదు అని గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో అది గుర్తొచ్చి, అంటే అది నేనే కొట్టాను అన్నది మేఘ. దాంతో అందరూ ఆశ్చర్యంగా మేఘాని చూస్తుంటే, మీ ఆయన అన్నావు, భర్తను ఎవరైనా కొడతారా అనింది డాక్టర్ ఆశ్చర్యంగా. ఎందుకేంటి, ఏదో సరదా కోసం మందు కొట్టి నన్ను కొట్టాడు, దాంతో నేను కూడా చేత్తో కొడితే దెబ్బ తగలదని రోకలతో నన్ను కొట్టిన చేయిపై కొట్టాను, దాంతో ఇలా అయిపోయింది, అందుకే కదా మీ దగ్గరికి వచ్చాం అనింది మేఘ. మేఘ తడబడకుండా చెప్పిన అబద్ధంకి అజయ్, గౌతమ్ నోటి మీద చేయి వేసుకొని కళ్ళు పెద్దవి చేసి డాక్టర్ పక్కన ఉన్న ఆమెని చూసి కాదు అని తల అడ్డంగా ఊపారు. అవునా, అయినా అక్కడ ఏం పెద్దగా తగలలేదు, పెయిన్ రిలీఫ్ జెల్ చాలు, 2 డేస్లో తగ్గిపోతుంది, అయినా తాగేసి పెళ్ళాన్ని కొట్టడం ఏంటయ్యా, బుద్ధి లేకుండా అని వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అడిగారు డాక్టర్. అది కాదు ఆ ఆంటీ అని అజయ్ అంటుంటే, హలో మీరెవరండి, మా ఆయనను అరుస్తున్నారు, కొట్టింది నన్ను, తిరిగి కొట్టింది నేను, మాకు లేని బాధ మీకెందుకు, మేము చూసుకుంటాం, మీరు మెడిసిన్స్ రాసి ఇవ్వండి చాలు అని అజయ్ చేతిని గట్టిగా పట్టుకుంది మేఘ. అది చూసి ఆ డాక్టర్ పక్కన ఉన్న ఆమె గట్టిగా పొట్టబట్టుకొని మరీ నవ్వుతుంటే వాళ్ళని అయోమయంగా చూస్తూ, ఏమైంది వాళ్ళకి, ఎందుకు అలా నవ్వుతున్నారు అనింది మేఘ. దాంతో అజయ్ తల కొట్టుకొని, నా తలకాయే, ఇంత మెంటల్ దానివేంటే నువ్వు, నిన్ను కాదు, నువ్వు ఇలా తయారవ్వడానికి కారణమైన వీడిని అనాలి అని గౌతమ్ని చూశాడు అజయ్. ఇక ఆపుతారా, నవ్వింది చాలు అని అజయ్ అసహనంగా అంటే, పెళ్ళాం చేతిలో తన్నులు ఎలా ఉన్నాయి అజయ్ అని అడిగింది డాక్టర్ నవ్వుతూ. దాంతో అజయ్, ఆంటీ ప్లీజ్ అని పక్కనే నవ్వుతున్న ఆమెను చూసి, నువ్వు కూడా ఏంటి మామ్, ఇక ఆపుతారా లేదా అని గట్టిగా అరవడంతో, మామ అని కళ్ళు పెద్దవి చేసి కంగారుగా గౌతమ్ వెనకాల వెళ్ళి దాక్కొని
నువ్వు కూడా నాకు చెప్పలేదేంట్రా అని గౌతమ్ వీపుపై గిచ్చేసింది మేఘ. అసలు నువ్వు మాకు మాట్లాడే ఛాన్స్ ఎక్కడ ఇచ్చావే అని గౌతమ్ అంటుంటే, ఇక చాలా ఆపు, ఇప్పుడు నా ఫేస్ ఎలా చూపివ్వను, నోటికి వచ్చిన చెత్త అంతా వాగాను అనింది మేఘ. దాంతో డాక్టర్ కష్టంగా నవ్వుని కంట్రోల్ చేసుకుంటే, అజయ్ వాళ్ళ అమ్మ రవలి మాత్రం కాసేపు ఆగినా కంట్రోల్ చేసుకోలేక మళ్ళీ గట్టిగా నవ్వేసింది. దాంతో మేఘాకి గిల్టీగా అనిపించి బయటకు వెళుతుంటే అజయ్ మేఘాని చూసి చేయి పట్టుకొని, మా ప్లీజ్ తను ఫీల్ అవుతుంది చూడు అన్నాడు ప్లీజింగ్గా. దాంతో రవలి నవ్వడం ఆపేసి తల దించుకొని ఉన్న మేఘా దగ్గరకు వెళ్ళి, ఎందుకు తల దించుకున్నావు మేఘా అని మేఘా తలపై చేయి వేసింది. దాంతో మేఘా తల పైకెత్తి, నేను మీకు తెలుసా అనింది ఇబ్బంది పడుతూ. ఎందుకు ఇబ్బంది పడుతావు మేఘా, ఫ్రీగా ఉండు అంటూ ముందే తెలుసు అనింది రవలి. దాంతో మేఘా నవ్వుతూ సారీ ఆంటీ అనింది చెవులు పట్టుకొని క్యూట్గా. ఏంటి అంటున్నావు అని అజయ్ సీరియస్గా అడగడంతో, అదే అదే అత్తమ్మ ఓకేనా అని మూతి తిప్పుకుంది మేఘ. తనని కూడా భయపెడుతున్నావా అని అజయ్ను మందలించి, వాడికి ముక్కు మీదే ఉంటుంది కోపం మేఘ, ఎంత తొందరగా కోపం వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది అనింది రవలి. అది సరే కానీ ఇంతకీ ఈ దెబ్బ ఏంటి అని కంగారుగా అడిగింది రవలి. అది గోడ తగిలింది అంతేమా, ఇంకేం లేదు అని అజయ్ అంటుంటే గౌతమ్ కూడా అవునని తల ఊపడంతో, మీరిద్దరూ ఎప్పుడు నిజం చెప్పారు, తెలిసి కూడా మిమ్మల్ని అడిగాను చూడు అని. ఎలా ఉన్నావు గౌతమ్, ఇంటికి వచ్చేది లేదు అనింది రవలి. బాగున్నా, మీరు అంకుల్ ఎలా ఉన్నారు అంటూ రవలి భుజంపై చేయి వేసి బయటకు తీసుకెళ్లాడు గౌతమ్. కాసేపు డాక్టర్తో మాట్లాడి మేఘాని తీసుకొని, మెంటల్ దానా ఏమి మాట్లాడావో నీకైనా అర్థమయ్యిందా అని అడిగాడు అజయ్. నేను కరెక్ట్గానే మాట్లాడాను అని మొహం తిప్పుకొని కార్ దగ్గరికి వెళ్ళింది మేఘ. ఇక వెళుదామా అని రవలి అడిగితే దాంతో మొహం డల్గా పెట్టేసింది మేఘ. కళ్ళతోనే ఏమైంది అని అడిగిన అజయ్కు ఏం లేదని తల అడ్డంగా ఊపి చెప్పింది మేఘ. దాంతో అజయ్ సూటిగా మేఘ కళ్ళల్లోకి చూస్తూ, ఇవాళ షాపింగ్ ఎలాగో లేదు కదా, అందరూ ఇంటికి వెళదామన్నాడు అజయ్. రవలి ఉదయం శకుంతల, శరత్, నేహ వాళ్ళు వచ్చారు అని చెప్పింది. అయితే ఏంటి మామ్ అని అజయ్ అంటుంటే, అది కాదు నాన్న, వాళ్ళు పెళ్లి మాట ఎత్తారు. శకుంతల వదిన మొండిగా ఇంట్లోనే కూర్చొని ఉంది. ఇప్పుడు మేఘ వస్తే తను బాధపడుతుంది అనింది. ఇంకా అక్కడే ఉన్నారా వాళ్ళు, సరే పద, నా అమ్ము నన్ను అర్థం చేసుకుంటుంది మామ్ అని అజయ్ ఒక కాల్ మాట్లాడి కోపంగా అందరినీ కారెక్కమన్నాడు. ఉన్నట్టుండి అజయ్ ఎందుకు కోపంగా అయ్యాడో ఎవరికీ అర్థం కాక సైలెంట్ అయ్యారు. జై ఏమైంది అని మేఘ అడగడంతో, ఏం లేదులే అని చిన్న స్మైల్ ఇచ్చాడు అజయ్. తను జై అని ప్రేమగా పిలిచిన ఒక్క పిలుపుతో అజయ్ కోపం తగ్గడం గమనించిన రవలి, మేఘ అంటే అజయ్కు ఎంత ఇష్టం అని ఒక అంచనాకు వచ్చి ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో అని ఒక పక్క భయపడుతూనే ఉంది. 20 నిమిషాలకి 2 కార్లతో అజయ్ ఇంటి ముందు చేరారు అందరూ. మేఘ వాళ్ళు ఇల్లు పెద్దదే అయినా దానికి డబుల్ సైజులో ఉన్న అజయ్ వాళ్ళ ఇల్లు చూసి ఆశ్చర్యపోయిన వెంటనే తేరుకొని చుట్టూ చూసింది. మేఘ నర్వస్గా ఉండడం గమనించిన గౌతమ్ తన భుజం చుట్టూ చేయి వేస్తే అజయ్ మేఘ చేయి తన చేతిలోకి తీసుకున్నాడు. లోపలికి రండి అని రవలి అంటే గౌతమ్, అజయ్ ఇద్దరూ మేఘాని వదలకుండా ముగ్గురు ఒకసారిగా లోపలికి వెళ్ళారు. వెనకాలే ఉన్న కరణ్ వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని లోపలికి వెళ్ళారు. లోపలికి వస్తున్న ముగ్గురిని అలా చూసి హాల్లో కూర్చొని ఉన్న నేహ కడుపు మంట అంతా కళ్ళల్లో కురిపించింది. దాన్ని బయట పెట్టకుండా, అదేంటి బావా, తనేమన్నా తప్పిపోతుందా, ఇద్దరూ అలా పట్టుకొని ఉన్నారు
అని స్పీడ్గా చేతులు వేరు చేయడానికి వచ్చిన నేహాని అజయ్ కోపంగా ఒక్కటి పీకడంతో దూరంగా పడి నేలను ముద్దాడింది నేహ. ఈ అనుకోని చర్యకు అందరూ ఆశ్చర్యపోతే అజయ్ ఎంత కోపంగా ఉన్నాడో అతని కళ్ళు కోపంతో బిగుసుకున్న తన చేతులు చూసే చెప్పేయచ్చు. కోపంగా ఉన్న అజయ్ని చూసిన మేఘ తన చేతిని వదిలి పూర్తిగా గౌతమ్కి అతుక్కుపోయింది. ముందుగా తేరుకున్న నీరజ్ గారు కోపంగా, అజయ్ ఏంటి నువ్వు చేసిన పని అని అరిచారు. అది ఏం చేసిందో తెలుసా అని అజయ్ అంటుంటే, ఏం చేసినా ఆడపిల్లపై చేయి చేసుకోకూడదు అజయ్ అని రవలి అజయ్ చేతిని పట్టుకుంది. అయ్యో ఏదో నా అన్న ఇల్లు అని వస్తే నా కూతుర్ని ఇలా కొడుతారా అని శకుంతల నేహాని పైకి లేపి పట్టుకుంది. ఇంటికి వచ్చిన వాళ్ళతో ఇలాగైనా ఉండేది అజయ్ అన్న శరత్ మాటలకు, సారీ మామయ్య, నాకు మీ మీద గౌరవం ఉన్నా ఇది చేసే పనులకు ఇలానే ఉంటుంది నా రియాక్షన్ అని అజయ్ అంటుంటే, ఏంటి అజయ్ చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడుతున్నావు? మేము నీకు మేనత్త మేనమామ అవుతాము. నీకు చదువు అయ్యాక నేహాని మీ ఇంటికి పంపించే తల్లిదండ్రులం అవుతాము. కాబోయే భార్య అయినా నా కూతుర్ని కొట్టావు. దాని తల్లిదండ్రులుగా మాకు విలువ కూడా ఇవ్వడం లేదు అని శకుంతల అంటుంటే, అజయ్ కొట్టిన దెబ్బ కన్నా ఇప్పుడు వాళ్ళ అమ్మ పెళ్లి మాట ఎత్తడంతో ఎమోషనల్గా అయినా ఒప్పించాలి అనుకొని నేహ ఆలోచిస్తుంటే, కాబోయే భార్య అన్న మాట దగ్గరే మేఘ అజయ్ను చూసింది. మేఘ చూస్తోంది అని తెలిసినా అజయ్ మేఘాని చూడకుండా, ఎవరెవరికి భార్య, అసలు ఏంటి ఈ సంతంతా, నేను చెప్పానా మీకు దాన్ని నేను చేసుకుంటాను అని అజయ్ అంటుంటే, ముందు నుంచి అనుకుంటున్నదే కదా నీకు నేహాకి పెళ్లి చెయ్యాలి అని, అది మాట్లాడుతున్న టైంలోనే నువ్వు వచ్చావు అనుంది శకుంతల మూతి తిప్పుతూ. మేము కాదు మీరు అనుకుంటున్నారు. మేమెప్పుడూ చెప్పలేదే నేహాని చేసుకుంటా అని. మీకు మీరే ఊహించుకునేస్తే మేమేం చేయలేము అన్నాడు అజయ్. అజయ్, మేము పెళ్లి విషయం మాట్లాడడానికే వచ్చాము. కానీ నువ్వు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు. పెద్దవాళ్ళం మేము ఉండగా అన్నీ నువ్వు ఎలా చెప్పేస్తే ఎలా? మీరు చెప్పండి బావా అని శరత్ అడిగాడు. చూడండి బావా, నేను చెప్పాను అజయ్కి ఈ పెళ్ళి ఇష్టం లేదని. వాడికి నచ్చకుండా మేము ఏమీ చెయ్యమని. కానీ శకుంతల మేము చెప్పేది వినకుండా అజయ్తో మాట్లాడతా అనింది. ఇప్పుడు వాడు చెప్పేశాడు ఇష్టం లేదని. ఇంకా ఈ మాట వదిలేయండి అని నీరజ్ గారు అంటుంటే, అదేంటన్నయ్య, వాళ్ళకేం తెలుసు, అవన్నీ మనం నచ్చజెపితే వాళ్ళే అర్థం చేసుకుంటారు అని శకుంతల అంటుంటే, ఇక చాలు, మా నాన్న అభిప్రాయం కోసం సైలెంట్గా ఉన్నా. ఇక మీరు అవన్నీ ఆపండి అని అజయ్ అంటుంటే, అదేంటి బావా, నేనంటే ఇష్టం లేదా? నేను చిన్నప్పటి నుంచి నిన్ను ఇష్టపడుతూనే ఉన్నాను. నువ్వే నా భర్త అనుకొని బతుకుతుంటే ఇప్పుడు ఇలా అంటే ఎలా అని కళ్ళు తుడుచుకుంటూ, మీరైనా చెప్పండి అత్త అని రవలిని హక్ చేసుకొని ఏడ్చింది నేహ. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.